అల్వాల్ మీ సేవా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. అల్వాల్ మీ సేవా కేంద్రంలో జారీ చేసే ధృవీకరణ పత్రాలకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడంతో పాటు అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు మీ సేవా కార్యాలయంతో పాటు పక్కనే ఉన్న జిరాక్స్ సెంటర్లో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పౌర సేవా పత్రాల జారీలో దళారుల ద్వారా మీ సేవా సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించిన నేపథ్యంలో జరిపిన తనిఖీల్లో అవకతవకలు గుర్తించినట్టు తెలిపారు. ఆదాయ కుల ధృవీకరణ పత్రాలతో పాటు పలు డాక్యుమెంట్లలో ముందస్తుగానే సంతకాలు చేసి ఉన్న ఖాళీ పత్రాలను గుర్తించామని, ఇది చట్టరీత్యా నేరమని వెల్లడించారు. సదరు పత్రాల కోసం సంబంధిత పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. మీ సేవలో జరుగుతున్న అవకతవకలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. ఈరోజు మాకు కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగిందండి. ఇట్లా మీ సేవా కేంద్రాలలో కొంచెం అధిక రుసుము వసూలు చేస్తున్నారని, ఈ సర్వీసెస్ విషయంలో కొంచెం ఈ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కొంచెం ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం, మా డీజీ గారి ఆదేశం ప్రకారం, మా జేడీ గారి ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది మా యొక్క స్టాఫ్తో సహా. ఈ సర్ప్రైజ్ చెక్ చేస్తూ కొన్ని లోపల మాకు దాదాపు కొంతమంది ఎవరైతే అప్లికెంట్స్ ఇక్కడికి వచ్చి సర్వీసెస్ యూటిలైజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. కాంటాక్ట్ చేయడం జరిగినప్పుడు కొన్ని అవకతవకలు కొన్ని బయటపడ్డాయి. అవన్నీ కూడా ఇంకా ప్రాసెస్ ఉంది, వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. ఈ మధ్యలో మాకు కొంచెం సస్పిషియస్ గా అనిపించిన ఈ యొక్క శ్రీదేవి జిరాక్స్ సెంటర్ అని చెప్పేసి దీని పక్కనే ఉంది. మన ఏదైతే ఈ మీ సేవా సెంటర్ అల్వాల్ ఉందో దాని పక్కనే ఈ యొక్క శ్రీదేవి జిరాక్స్ సెంటర్ ఉంది. అక్కడ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ వెరిఫై చేస్తే కొన్ని మాకు సైన్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎంటీ, అంటే ఆ పేరు, సన్ ఆఫ్, ఏజ్ అట్లాంటివి ఏమి లేవు, కానీ సంతకం పెట్టి ఉంది కన్సర్న్ ఆఫీసర్కి. అట్లాంటి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అఫిడవిట్స్, అడ్వకేట్ గారు సంతకం పెట్టిన అఫిడవిట్స్ పైన ఎవరి పేర్లు లేవు. ఎవరి పేరు రాసుకుంటే అది వాళ్ళకే చెందినట్టుగా అయిపోతాం. అట్లాంటివన్నీ ఎంటీ ఉన్నాయి. అవన్నీ కూడా చూడడం జరిగింది. ఇమీడియట్ గా మేము లోకల్ పోలీస్ స్టేషన్ అయిన అల్వాల్ పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. సో ఆ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఈ రెవెన్యూ అంటే ఇప్పుడు మీ సేవా సెంటర్స్ లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, వాళ్ళకి ఏం కనెక్ట్ ఉన్నాయి, ఇందులో ఏమైనా కానీ అవకతవకలు ఉన్నాయనే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నామండి. అంటే ఇప్పటివరకు అయితే ఇంకా దర్యాప్తులో ఇంకా దొరుకుతుందా సార్? నగదు అట్లాంటి నగదు ఇప్పటివరకు అయితే అదే మేము ఒక రిపోర్ట్ తయారు చేసి మా డీజీ గారి ద్వారా గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ఎవరైనా అదుపులో తీసుకుంటారా సార్? మీ సేవా పని అదుపులోకి తీసుకుంటారా అంటారు? అదే వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. సర్ప్రైజ్ చెక్ కదా, వెరిఫికేషన్ అనేది సార్. ఎంపీ పేపర్లు దొరికిన వరకు మన చర్యలు తీసుకుంటారు. అదే ఇప్పుడు ఆ చర్యల కోసం అని చెప్పేసి ఇమీడియట్ గా, ఎందుకంటే అది దాంట్లో చాలా విషయాలు ఇన్వెస్టిగేషన్ కి అవసరమైనవి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మేము లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా దాని మీద చర్య ఆల్రెడీ ప్రారంభించారు.